ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ, ప్రతి ఉదయం మనం దేవుణ్ణి వెతకాలి. ప్రతి ఉదయం ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. ఎవరిని చూడకముందు ప్రార్థన ద్వారా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలి. మన జీవితాన్ని దేవునికి అప్పచెప్తే, దేవుని చేతిలో మన జీవితాలు ఉంటే ఆశీర్వాదకరంగా ఉంచబడతాయి. మనం ప్రతి ఉదయం దేవుని వాక్కు చేత బలపరచబడుతున్నందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ఉదయం ఎందుకు దేవుని వాక్యుని మనం వినాలి అంటే దేవుని వాక్కు మాత్రమే మనకి చక్కని ఆలోచనలు చెప్పి మనకి ముందుకు నడిపిస్తుంది. దేవుని వాక్కు మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్కు సకల విధమైన ఆశీర్వాదములతో మనల్ని నింపుతుంది. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనము. ఇది మొదలుకుని నేను మిమ్మును ఆశీర్వదించెను. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇది మొదలుకుని నేను నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా! ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడితే, నీ పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతోనే దేవుని సేవిస్తే, ఇది మొదలుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతారు. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగును గాక. ఇది మొదలుకుని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. నువ్వు చేస్తున్న చిన్న వ్యాపారాన్ని ఆశీర్వదిస్తారు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండడం, తుదకు మహాభివృద్ధి పొందుతావనే వాగ్దానం దేవుడు నీ పట్ల నెరవేరుస్తారు. హల్లెలూయా! మనం దీనికి చేయవలసిందల్లా ఒకటే. ఆయన యందు నమ్మకంగా, ఆయన యందు భయభక్తులతో ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఇప్పటివరకు నీలో ఆశీర్వాదం లేదేమో, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న వ్యాపారంలో గానీ, చేస్తున్న ఉద్యోగంలో గానీ అభివృద్ధి లేకుండా ఉన్నావేమో. ఇదిగో దేవుడు నీకు వాగ్దానం చేయుచున్నారు. ఇది మొదలుకుని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని నీకు సెలవిస్తున్నారు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో నీకు వృద్ధిని దేవుడు కలగజేస్తారు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉండి ఇక నుండి నిన్ను ఆశీర్వదిస్తారు. నీ బిడ్డల విషయంలో దేవుడు అద్భుతమైన కాపుదల కృపను నీకు అనుగ్రహిస్తారు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా! దానికి తగినట్లుగా మనం మన జీవితాల్ని దేవుడికి అప్పచెప్పేవారుగా ఉండాలి. ఆయన మాట విని, ఆయన దేవుని మాట శ్రద్ధగా విని, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే దీవెనలన్నీ కూడా నీ మీదకు అనుగ్రహించబడతాయి. దేవుడిస్తున్న ప్రతి వాగ్దానాలు కూడా దేవుడు నీ జీవితంలో ఫలింపులోనికి తీసుకొస్తారు. ఆయన మాట నీవు శ్రద్ధగా విని, అనుసరించి నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు ఆశీర్వదించేటట్లుగా నీవే చేసుకోవాలి. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మాట మనం శ్రద్ధగా విందాము. ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానాలను పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాము. ఇదిగో ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం మీ ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపులోనికి వచ్చును గాక. ఈ వాక్యం వింటున్న మీ ప్రతి జీవితాల్లో కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. మీ జీవితాలు ఇక నుండి ఆశీర్వాదకరంగా ఉండును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బంధువులను దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా! చేసుకుందాం. జీవం కలిగిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు వాగ్దానంతో తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఇంక ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానమునైనా ఇదిగోనైనా మా కోసమే అని ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానాన్ని ఫలింపులోనికి మీరు తీసుకురండి. ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. వారికి కావలసిన ప్రతి ఒక్కరి అవసరతను యేసు నామములో తీర్చండి ప్రభా. ఆశీర్వాదకరమైన జీవితాలు వారు జీవించినట్లు, వారి జీవితాలు మీకు అప్పగించినట్లు, మీ మాట ప్రకారం వారు జీవించినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీ వాక్కు చేత వారిని నేను బలపరచండి. మీ వాక్కు చేత వారిని బాగుపరచండి. మీ వాక్కు చేత వారిని ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ వాగ్దానం ఫలింపులోనికి తీసుకురండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఇంకా ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలనైనా ఎంతో ఇంకా బలహీనలుగా ఉండి ఆరోగ్యం లేకుండా మీరు ఆరోగ్యపరుస్తారని ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్న వారి జీవితాల్లోనైనా చక్కని అవకాశాన్ని మీరు కల్పించండి ప్రభా. చేతి పని చేసుకుంటున్న వారికి వారిని ఇంకా దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయండి ప్రభా. గర్భఫలం లేని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.
ప్రతి ఒక్కరిని నేను మీ పాదాలకు అప్పచెప్తున్నాను. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించి ఈ వాగ్దానం ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రయాణంలో తోడుగుండి క్షేమాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో మీరు నేను దయచేసిన నేను దయా కిరీటం తలంచుకుని మీ అందు భయభక్తులతో ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని నేను మీ పాదాలకు అప్పచెప్తూ ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునిస్తున్న మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.